హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి? చిన్నప్పుడు అందరం కూర్చొని అమ్మ అమ్మ వడ్డిస్తే హాయిగా తినేవాళ్ళం అండి. అసలు పెద్దయ్యాక పని ఏంటో తెలిసేది. అమ్మ మన కోసం ఎంత కష్టపడేదో వంటగదిలో. ఎండాకాలంలో కూడా చాలా కష్టపడి వంటలు చేస్తారు కదండి అమ్మ వాళ్ళు. అప్పుడేం తెలిసేది కాదు. ఇప్పుడు మనం చేసుకుంటుంటే ఆ బాధ ఏంటో తెలుస్తుందండి నిజంగా. అసలు ఎండాకాలంలో చేయాలంటే ఎవరికన్నా బాధే కదండి, పొయ్యి దగ్గర కూర్చొని అన్నీ చేయాలంటే. పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం తప్పదు కదా. అప్పుడు అలాగా ఆలోచించేవాళ్ళు అమ్మలు. మాకు తీసుకొచ్చి దగ్గర ప్లేట్లో అన్నం పెట్టి తినమని, అప్పుడు కళ్ళతోనే భయపెడితేనే మేము తినేవాళ్ళం అండి. ఈ రోజుల్లో పిల్లలకి అసలు ఏం చెప్పినా భయపడరండి నిజంగా. అసలు అలాంటి లోకం వచ్చేసింది ఇప్పుడు నిజంగా. ఇవాళ చేసిందండి నేను బగారన్నం చేసి కోడిగుడ్లు ఆమ్లెట్లు వేసానండి. ఇది డ్రై ఫ్రూట్స్ పాయసం అండి. మా పిల్లలు డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినరు. నేను మొత్తం పేస్ట్లా చేసేసి మిల్క్ వేసేసి ఇలా చేస్తానండి. ఈ రెసిపీ కూడా నేను ఒకసారి షేర్ చేసుకుంటాను. నా వీడియోస్ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి, నా సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ కరో ఫీల్ కరో అండి నా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్ళేటప్పుడు ఒక లైక్ కొట్టండి.